తమన్నా కొత్త సినిమా వదలట్టు రిలీజ్ అయ్యింది. డిజాస్టర్ అయింది, వారం అయిపోయింది. కానీ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ మాత్రం సేఫ్గా ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసరు 24 కోట్లు పెట్టాడు బడ్జెట్. ఆ తర్వాత 1 కోటి పెట్టి ప్రమోషన్లు పెట్టాడు. మొత్తం 25 కోట్లు ఖర్చు పెట్టాడు ప్రొడ్యూసరు. అంటే సినిమా రిలీజ్కి ముందే ఓటీటీకి అమ్మేశారు. అంటే ఆ సినిమాకు వచ్చిన బజ్జు, ట్రైలరు, టీజరు అండ్ తమన్నా ఉండడం వల్ల మంచి హైప్ అయితే ఉన్నింది. కాబట్టి ఓటీటీ వాళ్ళు ఈ సినిమాకు 18 కోట్లు ఇచ్చారు. ఈ సినిమాను చాలా పెద్ద రేట్ ఇది, 18 కోట్లు ఇవ్వడం అనేది ఓటీటీ వాళ్ళు. అంటే ఓటీటీ ఒకటే కాదు, డిజిటల్ అంటే శాటిలైట్ కూడా, టీవీ అన్నీ కలిపి 18 కోట్లకి అమ్మేస్తే, ఆ తర్వాత మనకు థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్లకి 10 కోట్లకి అమ్మాడు ప్రొడ్యూసర్. అంటే 28 కోట్లు వచ్చేసే ప్రొడ్యూసర్కి సినిమా రిలీజ్కి ముందే. 24 కోట్లు 25 కోట్లు బడ్జెట్ పెడితే 28 కోట్లు వచ్చాట. 3 కోట్లు టేబుల్ ప్రాఫిట్, ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోయాడు. ఇక కొన్న డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొన్నారు. కానీ కలెక్షన్స్ మొదటి వారంలో చూసుకుంటే కేవలం 6 కోట్లు వచ్చాయి గ్రాస్. ఇంకా డిస్ట్రిబ్యూటర్ చేతికి వచ్చింది 3 కోట్లే. అంటే 7 కోట్లు నష్టాలు మన డిస్ట్రిబ్యూటర్ కొన్న వాళ్ళకి. ఇంకా మిగతా రన్లో 1 కోటి రావచ్చు, ఇంకా వారం ఉండొచ్చు థియేటర్స్లో. 6 నుంచి 7 కోట్లు అయితే కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. కానీ తీసిన ప్రొడ్యూసర్ మాత్రం 3 కోట్ల లాభాలతో సేఫ్ అయిపోయాడు. అలా ఉంటుంది ఈ సినిమా లెక్క. అది మన తమన్నా ఓదెల, మన సంపత్ నంది టీమ్ వర్క్స్లో వచ్చిన సినిమా. ప్రొడ్యూసర్ వచ్చి మధు, కొత్త ప్రొడ్యూసరు. సేఫ్ అయిపోయాడు. 25 కోట్లు పెట్టాడు, 28 కోట్లకు అమ్మేశాడు, 3 కోట్లు లాభాలు చేసుకున్నాడు. కొన్న డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లు నష్టపోయారు. సినిమా అయితే బాగాలేదు, నేను కూడా చూశాను. కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ సినిమా. బట్ తీసిన ప్రొడ్యూసర్ సేఫ్. ఓకే, కొన్న బయ్యర్లు నష్టపోయారు 7 కోట్లు. నెక్స్ట్ సినిమాలో అడ్జస్ట్ చేస్తారు, అది వేరే విషయం. ఓకే, బాయ్.